పలు రైళ్లలో దొంగతనాలకు పాల్పడిన అనంతపురం జిల్లా యాడికికి చెందిన బాలరాజును రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. పలు రైళ్లలో దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. నిందితుడు రైల్వే శాఖలో జూనియర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితుడి వద్ద 20 తులాల బంగారు ఆభరణాలు, 20,000 రూపాయల నగదు, 13 మొబైల్ ఫోన్లు, 6 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 14/4/26న ఒక బ్యాగ్ లిఫ్టింగ్ కేసు ఒకటి నంద్యాల రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ బ్యాగ్ లిఫ్టింగ్ కేసులో పోలీసులు చాకచక్యంగా సీసీ ఫుటేజ్ని పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఆరా తీశారు. దాని మేరకు ఆదోనిలో ట్రాక్షన్ డిపార్ట్మెంట్లో రైల్వేలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి పి బాలరాజు అనేటువంటి వ్యక్తి ఆ కేసులో పాల్గొన్నట్లుగా ఆర్పిఎఫ్ మరియు జిఆర్పి వాళ్ళ యొక్క విచారణలో తేలింది. దానికి అనుగుణంగా మేము అతని యొక్క కదలికలపై నిఘా ఉంచడం జరిగింది. దాని మేరకు ఆ నిఘా మేరకు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా అతన్ని ఈరోజు కర్నూలు పట్టణంలో రేడియో స్టేషన్ సమీపంలో ఈ కేసులో పోయినటువంటి ప్రాపర్టీతో సహా మొత్తం 7 కేసుల్లో ప్రాపర్టీని బంగారు ఆభరణాలు మరియు ఇతర ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఫోన్లు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇతను రైళ్లలో జూనియర్ ఇంజనీర్గా చెప్పుకుంటూ ఆ ఉద్యోగ పరిధిలో అక్కడ పని ఉన్నట్లుగా రైళ్లలో తిరుగుతూ ఈ నేరాలన్నింటిని కూడా 2024, 2025 మరియు 2026 ఈ సంవత్సరాల్లో చేసినట్లుగా తెలుస్తున్నది. దీంట్లో నంద్యాలకు సంబంధించినటువంటి 4 కేసులు, కర్నూలుకు సంబంధించినటువంటి 3 కేసుల్లో ఇతని వద్ద నుంచి ఆ దొంగిలించబడినటువంటి బ్యాగులు, దాంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మరియు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంటు మరియు నగదును కూడా మేము స్వాధీనం చేసుకున్నాం. 14/4/26న ఒక బ్యాగ్ లిఫ్టింగ్